కమిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు మంజునాథన్ అనేటువంటి మాట మాట్లాడారు. ఇక్కడ చాలా పొరపాటు జరిగిందనేది మా అభిప్రాయం. ఇక్కడ చాలా అన్యాయం జరిగిందనేది మా అభిప్రాయం. మా అభిప్రాయమే కాదు, న్యాయ కోవిదుల అభిప్రాయం కూడా ఇక్కడ తప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని దెబ్బతీసింది, కుట్రపూరితంగా చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నటువంటి దశని మనం చేస్తున్నాం. అదే మంజునాథన్ గారు రిపోర్ట్ ఇచ్చే ముందు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. విడివిడిగా నివేదికలు ఇచ్చే అధికారం ఎవరికి లేదు, మెంబర్స్ ఎవరికి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి లేదని, సభ్యులంతా సంతకాలు పెట్టి చర్చించి రిపోర్ట్ ఇస్తేనే అది కమిషన్ రిపోర్ట్ అవుతుందని, ఇప్పుడు నేను ఇస్తున్నదే బీసీ కమిషన్ నివేదికని, సభ్యులందరూ సంతకాలతో అభ్యంతరాలతో కలిపి ఈ నివేదికను అందజేస్తున్నామని అని చెప్పాడు. ఈ రిపోర్ట్ రాకముందే శాసనసభలో ఎందుకు హడావిడిగా మీరు తీర్మానం చేశారు, ఈ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేకపోయారు? ఎందుకంటే మంజునాథన్ కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే తప్ప మరొకరు కాదు. మీరు వేసినటువంటి కమిషనే రిపోర్ట్ ఇవ్వకముందే ఎందుకు మీరు తాపత్రయపడి శాసనసభలో తీర్మానం చేశారు, దాని వెనుక ఉన్న కుట్ర ఏమిటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని మనం చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాల మీద నేను కానీ కడవ కాపు సోదరులు కానీ భయపడుతున్నారంటే, ఇక్కడ తప్పిదం చేశారు. 50% నుంచి ఇంకా అదనంగా రిజర్వేషన్ కోరాలి అంటే చట్ట ప్రకారంగా నిలబడేటటువంటి రిపోర్టుల్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ముగ్గురు ఇచ్చినటువంటి రిపోర్టుని, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని రెండింటినీ వేరు చేసి తీర్మానం చేయటం అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడే నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జగ్గంపేటలో మాట్లాడినప్పుడు ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి కొన్ని ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనివి కొన్ని ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవి ఏమిటి అంటే ఫండ్స్. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీకు నేను చదివి వినిపించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఇచ్చారా? కేవలం 1,300 కోట్ల రూపాయలు ఇచ్చి, అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశానికే పూర్తిగా న్యాయం చేయలేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నదాన్ని కూడా న్యాయం చేస్తానని మోసం చేస్తున్నాడు అనేది మా ఆర్గ్యుమెంట్ అని మనం చేస్తున్నాం. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, 1,300 కోట్లతో మసిమూసి మారేడుకాయ చేశారే చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్ల రూపాయలు ఇవాళ కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత అంటే మీరు ఇచ్చుకున్నటువంటి బాధ్యతే చేయలేకపోయారు మీరు. ఇవాళ మమ్మల్ని, నాకు ఆశ్చర్యం వేసింది, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టాలని. ఎవరు కాపులకు మోసం చేశారు? చంద్రబాబు నాయుడు గారు. మీరు చేశారు కాపులకు మోసం. కాపులకు అన్యాయం చేసింది మీరు, అక్రమం చేసింది మీరు, కాపులు గొంతు నిలిమింది మీరు. నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పష్టంగా చెప్పారు, అక్కడ రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు మేము తప్పనిసరిగా చేస్తాము అని చెప్పారు. అందువల్ల కాపు రిజర్వేషన్కి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు వ్యతిరేకం, కాపులు ద్రోహి, ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని కించపరచాలనే ప్రయత్నం దయచేసి చేయొద్దని మనం చేస్తున్నాం. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నా, కాపు రిజర్వేషన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కాపు రిజర్వేషన్ని చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తుంది కూడా భవిష్యత్తులో. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు మేము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చేసుకునే అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు చేయలేకపోతున్నారో రాష్ట్ర ప్రజలకి, కాపులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని మనం చేస్తున్నా. ఇంకా మీకు 7 మాసాలు, 8 మాసాలు, 9 మాసాలు ఉన్నది, పూర్తి చేయండి. మీరు పూర్తి చేయకోకుండా ఏదో తూతూ మంత్రంగా చేసి మంజునాథన్ రిపోర్ట్ రాకోకుండానే మీరు తీర్మానం చేసేసి తీసుకెళ్లి మీరు కేంద్రం నెత్తిన పెట్టేసి ఇది కేంద్రం చేతిలో ఉంది, మాకేం సంబంధం లేదని తప్పుకు పోయేటటువంటి విష ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లకి వ్యతిరేకం కానే కాదు. మా సాయశక్తుల, మా దగ్గర ఉన్నంత వరకు కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమంలో మా సర్వశక్తులు ఒడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు పోరాడామని మనం చేస్తున్నాం.
అపోజిషన్లో ఉన్నప్పుడు మేము పోరాడలేదండి. నేను ఒక్కటే మనం చేస్తున్నా. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అలాగే మన నారాయణ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, యనమల రామకృష్ణ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మేమా మోసం చేసింది మీరే ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. సరే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, మాకు మీద వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ, మమ్మల్ని భ్రష్టు పట్టించి కాపుల ఓట్లన్నీ మేము కాజేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో వారు పనిచేస్తారు. కానీ నేను ఇక్కడ బాధ కలుగుతుంది ఏమిటంటే, ముద్దగడ పద్మనాభం గారు దో ఈజ్ ఎ పొలిటీషియన్, ఆయన రాజకీయవేత్తే కావచ్చు, కానీ ఈ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న చాలా విషయాలు మాట్లాడారు, మాకు బాధ కలిగించిందని మనం చేస్తున్నాం. ముద్దగడ పద్మనాభం గారు మాట్లాడినటువంటి మాటలు పత్రికల్లో చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. ఏమన్నారంటే, జగన్కు కాపులంటే ఎందుకంత చిన్న చూపు, ఎవరు మేలు చేస్తే వారి పల్లకినే మోస్తారట ముద్దగడ పద్మనాభం గారు. జగన్ హామీలు ఇచ్చి వెనక్కు తీసుకున్నాడు. నేను మనవి చేస్తున్నా, ముద్దగడ పద్మనాభం గారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి వెనక్కు తీసుకునే ప్రశ్న లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. మేము మా పరిధిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని మాత్రమే మేము చెప్పాము తప్ప, మా పరిధిలో ఉన్నంత వరకు మేము పోరాడతాం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా కూడా దాన్ని పోరాడి సాధించుకునేందుకు మీ వెంట మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ముద్దగడ పద్మనాభం గారికి నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, పద్మనాభం గారు మీరు మర్చిపోయారేమో, మర్చిపోయి ఉంటారు, బహుశా గుర్తుండి ఉంటుంది. మీరు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే తలుపులు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.